హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెకండ్ యూనిట్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్. సో ఫస్ట్ ఏంటి అంటే డిఎస్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చూసాం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, డిఫరెంట్ ఇండివిజువల్ కంప్యూటర్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. లైక్ ఫైల్స్ కానీ, మెమొరీ కానీ, హార్డ్వేర్ కానీ మల్టిపుల్ నోట్స్ మధ్యలో ఆ రిసోర్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. సో క్లయింట్ సర్వర్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయి. ఎట్లా? బై యూజింగ్ మిడిల్ వేర్ లేయర్ని యూజ్ చేసుకొని ఇంటరాక్ట్ అవ్వడం. డిఫరెంట్ మెషిన్స్లో ఉన్న ప్రాసెసెస్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది బై యూజింగ్ మిడిల్ వేర్. సో మిడిల్ వేర్ టెక్నాలజీస్ ఏంటి అంటే లైక్ జావా, ఆర్ఎంఏగా, కోర్బా అనేవి ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఈ మెకానిజం అనేది జరుగుతుంది అనమాట. సో మనకి మిడిల్ వేర్ డిఎస్ ఆర్కిటెక్చర్లో చూసాం ఆల్రెడీ. మనకి 4 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి, అప్లికేషన్ కింద మిడిల్ లేయర్ అనేది ఉంటుంది, దాని కింద ఓఎస్, తర్వాత హార్డ్వేర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో చూసాం. సో దీని రోల్ ఏంటి అని అంటే ఇది మనకి కమ్యూనికేషన్, రిమోట్ కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతుంది మెయిన్గా. నెక్స్ట్ డేటా ఎక్స్చేంజ్ కోసం యూజ్ అవుతుంది. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ కోసం మనం మిడిల్ వేర్ని యూజ్ చేస్తాం. సేమ్ ఓఎస్ ఎందుకు యూజ్ చేస్తాం అని అంటే ఈ ఓఎస్ అనేది మిడిల్ వేర్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అని అంటే రిసోర్సెస్ అనేవి మేనేజ్ చేస్తుంది, లైక్ సిపియు, మెమొరీ, స్టోరేజ్ అండ్ నెట్వర్క్. ఓఎస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లైనెక్స్ కానీ, యూనెక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, విండోస్ కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్. సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఓఎస్ ఏంటి అని అంటే హార్డ్వేర్ కాంప్లెక్సిటీ అనేది తగ్గిస్తుంది అనమాట, యూజర్కి సింపుల్గా ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేయడం కోసం. సో ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే సిస్టమ్ కాల్స్, రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రాసెస్ కంట్రోల్ వీటిని అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ మేనేజింగ్ డిస్క్ సెక్టార్స్, పెద్ద డిస్క్ సెక్టార్స్ని మేనేజ్ చేయకుండా ఓఎస్ అనేది మనకి సింపుల్గా ఫైల్స్ అనేవి విజిబుల్ చేస్తుంది. సేమ్ అలానే నెట్వర్క్ సిగ్నల్స్ బదులు ఓఎస్ సాకెట్స్ని యూజ్ చేయడం అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ ఓఎస్ టైప్స్ అనేవి మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చూసాం. ఏంటి, ఎన్ఓఎస్, డిఓఎస్ ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ చూసాం. సో ఎన్ఓఎస్కి, డిఓఎస్ వీటి గురించి రాసి డయాగ్రామ్ కూడా వేయాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఓఎస్ లేయర్స్ అనమాట. సో డిఎస్లో ఏమైంది అని అంటే మల్టిపుల్ నోట్స్ అనేవి అన్నీ కూడా కలిసి వర్క్ చేస్తాయి. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే బై యూజింగ్ ఓఎస్ అండ్ మిడిల్ వేర్. ఈ ఓఎస్ ఏం చేస్తుంది అని అంటే లోకల్ రిసోర్సెస్ని మొత్తం మేనేజ్ చేస్తే, మిడిల్ వేర్ ఏం చేస్తుంది డిఫరెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కనెక్ట్ చేయడం కోసం మిడిల్ వేర్ని యూజ్ చేస్తాం. సో ఈ రెండు అనేవి మెయిన్ పార్ట్స్ అనమాట మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. సో ఈ రెండు ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది, అన్నీ కూడా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట. సో అసలు ఓఎస్ అనేది ప్రతి ఒక్క నోడ్లో ఉంటుంది. ఇదొక నోడ్ అంటాం. ఈ నోడ్లో ఒక ఓఎస్ ఉంటుంది, ఈ నోడ్లో ఒక ఓఎస్ ఉంటుంది. ప్రతి ఒక్క నోడ్లో ఏముంటుంది అని అంటే హార్డ్వేర్, ఓఎస్, మిడిల్ వేర్, అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఓఎస్లో ఏంటి అంటే కర్నల్, లైబ్రరీస్ అండ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓఎస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రాసెసింగ్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్ వీటినన్నింటినీ కూడా అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. మిడిల్వేర్ అనేది ఓఎస్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని రిమోట్ కమ్యూనికేషన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. సిస్టమ్ లేయర్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే యాక్చువల్గా అంటే ప్రతి ఒక్క నోడ్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఇదొక నోడ్. సో అప్లికేషన్ సర్వీస్, మిడిల్వేర్ అనేది సేమ్ ఉంటే డిఫరెంట్ నోడ్కి డిఫరెంట్ ఓఎస్ అనేది ఉంటుంది. ఇది ఓఎస్ 1, ఇది ఓఎస్ 2. ఈ నోడ్కి హార్డ్వేర్ అండ్ ఓఎస్ డిఫరెంట్, ఈ నోడ్కి హార్డ్వేర్ ఓఎస్ డిఫరెంట్. ఇది ఆల్రెడీ మనకి ఈ రెండింటిని కలిస్తే ప్లాట్ఫామ్ అని కూడా అంటారు, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈ ఓఎస్లో మనకి ప్రాసెసెస్ అండ్ థ్రెడ్స్, కమ్యూనికేషన్ అనేవి ఉంటాయి, లైక్ కర్నల్, లైబ్రరీస్, సర్వీసెస్. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఈ ఓఎస్లో మనకి కర్నల్, లైబ్రరీస్ అండ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా అవే ఉంటాయి. ఈ రెండు కలిస్తే మనం ప్లాట్ఫామ్ అంటాం. ప్రతి ఒక్క నోడ్కి ఓఎస్ డిఫరెంట్గానే ఉంటుంది, కాకపోతే మిడిల్ వేర్ అనేది కామన్గానే ఉంటుంది. రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఎన్క్యాప్సులేషన్, ప్రొటెక్షన్ అండ్ కన్కరెన్సీ. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అని అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ని హైడ్ చేస్తుంది అనమాట. ఓఎస్ అంటే లోపల ఏమవుతుందో అదంతా హైడ్ చేస్తుంది. సింపుల్ ఇంటర్ఫేస్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ ఇందాక చూసినట్టు డిస్క్ డీటెయిల్స్ బదులు ఫైల్స్ని యూజ్ చేయడం. మనం అంటే పెద్ద డిస్క్లు అవన్నీ కాకుండా చిన్న ఫైల్స్ని మనం మన ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం కదా, అలా. నెక్స్ట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి మనం ప్రివెంట్ చేస్తుంది, లైక్ ఫైల్కి పర్మిషన్ ఇవ్వడం కానీ. ఇదంతా ఎవరు చేస్తారంటే ఓఎస్ చేస్తుంది అనమాట. సో నో డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్ అనేవి ఉండడం. కన్కరెన్సీ అంటే ఏంటి అంటే మల్టిపుల్ యూజర్స్ కూడా ఒకేసారి యూజ్ చేసుకున్నా కానీ మన ఓఎస్ అనేది సెక్యూర్గా, స్మూత్గా రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్వొకేషన్ మెకానిజం అంటే ఏంటి అని అంటే
సర్వర్లో నుంచి క్లయింట్ ఎలా యాక్సెస్ చేసుకుంటారు రిసోర్సెస్ అనేవి, దాన్ని మనం ఇన్వోకేషన్ మెకానిజం అంటాం. సో మనకి ఇందులో టైప్స్ ఏంటి అంటే సిస్టమ్ కాల్స్ అండ్ రిమోట్ కాల్స్. సిస్టమ్ కాల్స్ అంటే ఏంటంటే లోకల్గా, అంటే సేమ్ సిస్టంలోనే కాల్ చేసుకుంటే దాన్ని సిస్టమ్ కాల్స్ అంటాం. రిమోట్ అంటే ఏంటి, మిడిల్ వేర్ని యూజ్ చేసుకొని వేరే సిస్టంలో నుంచి, లైక్ మిడిల్ వేర్ని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ ఇంకో సిస్టంలో నుంచి రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటే దాన్ని రిమోట్ కాల్స్ అంటాం. వీటి టాస్క్ ఏంటి అంటే ఇన్వోకేషన్ మెకానిజంలో టాస్క్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అంటే లైక్ డేటాని సెండ్ చేయడం, షెడ్యూలింగ్ అంటే ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని డిసైడ్ చేయడం దీని యొక్క టాస్క్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఓఎస్లో కోర్ ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రాసెస్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, థ్రెడ్ మేనేజర్, మెమొరీ మేనేజర్ అండ్ సూపర్వైజర్. సో ప్రాసెస్ మేనేజర్ అంటే ఏంటి అని అంటే ఒక రన్నింగ్ ప్రోగ్రామ్ని మనం ప్రాసెస్ అని అంటాం. సో ఆ ప్రాసెస్ని మేనేజ్ చేయడం, క్రియేట్ చేయడం ఓఎస్ యొక్క టాస్క్ అనమాట. నెక్స్ట్ థ్రెడ్ మేనేజర్, ఒక్కొక్క ప్రాసెస్లో డిఫరెంట్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఆ థ్రెడ్స్ని మేనేజ్ చేయడం, ఆ ప్రాసెస్ లోపల మేనేజ్ చేస్తుంది అనమాట. ఇదొక ప్రాసెస్ అయితే ఇవనేవి థ్రెడ్స్, ఈ లోపల కొన్ని చాలా థ్రెడ్స్ అనేవి ఉంటాయి. ఈ డిఫరెంట్ థ్రెడ్స్ని కూడా మేనేజ్ చేస్తుంది ఓఎస్ అనేది. సో ప్యారల్ ఎగ్జిక్యూషన్ అనేది చేయడం, ఆ థ్రెడ్స్ని ప్యారల్గా ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ అంటే లైక్ మెమొరీని మేనేజ్ చేయడం, ర్యామ్, వర్చువల్ మెమొరీ వీటిని మేనేజ్ చేయడం, ప్రోగ్రామ్స్కి మెమొరీని అలొకేట్ చేయడం. కమ్యూనికేషన్ మేనేజర్ అంటే ఏంది, ప్రాసెసెస్కి మధ్యలో కమ్యూనికేషన్ని ఎనేబుల్ చేయడం, లైక్ సాఫ్ట్గా కమ్యూనికేషన్ అనేది చేయడం, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా కమ్యూనికేషన్ అనేది ఈజీగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే సూపర్వైజర్. సో మొత్తం హార్డ్వేర్ ఆపరేషన్ని మొత్తం కూడా ఓఎస్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంటరప్షన్స్ లేకుండా సిస్టమ్ కాల్స్ అనేవి హ్యాండిల్ చేయడం ఇదంతా చేస్తుంది ఓఎస్ అనేది. ఓఎస్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మిడిల్ వేర్ని సపోర్ట్ చేయడం, రిసోర్సెస్ని ఎఫిషియన్స్గా మేనేజ్ చేయడం, కమ్యూనికేషన్ని ఈజీగా ఎనేబుల్ చేయడం, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం. ఓఎస్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే డిస్ట్రిబ్యూటర్ సర్వీసెస్ని ఈజీగా డెలివరీ చేయడం కోసం మిడిల్ వేర్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రొటెక్షన్. సో మనకి సిస్టంలో చాలా రిసోర్సెస్ అనేవి ఉంటాయి, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. అనేవి చాలా ఉంటాయి కదా, వాటిని మనం అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలన్నమాట. లైక్ రాంగ్ యాక్సెసెస్ నుంచి, హ్యాకర్స్ నుంచి కాకుండా సిస్టమ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్నిసార్లు. ఇల్లిగిమేట్ యాక్సెస్ అంటే ఏంటి అని అంటే యాక్సెసింగ్ ఏ రిసోర్స్ ఇన్ ఏ వే దట్ ఈస్ నాట్ అలౌడ్. మనం ఈ రిసోర్సెస్ ఉంది, ఈ రిసోర్సెస్ని మనం ఈ సిస్టమ్ యాక్సెస్ చేయకూడదు యాక్చువల్గా అయితే, అయినా కానీ యాక్సెస్ చేయడం అంటే లైక్ యాక్సెస్ చేయొద్దు అన్నా కానీ చేయడం, దాన్ని మనం ఎలిమినేట్ యాక్సెస్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ అనేది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో వ్యాలిడ్ యాక్సెస్ ఏంటి అని అంటే స్మిత్ అనే వాడు ఏం చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, వీనికి యాక్సెస్ ఉంది. జాన్కి ఏంటి అంటే ఓన్లీ రీడ్ చేయడం మాత్రమే ఉంది. సో కాకపోతే జాన్ ఏం చేస్తాడంటే రీడ్ కాకుండా రైట్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయడం, ఇది తప్పు అనమాట, ఇది రాంగ్. ఇలాంటి యాక్సెసెస్ని మనం ఎలిమినేట్ యాక్సెస్ అని అంటాం. సో మనకి ప్రొటెక్షన్లో టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ప్రాబ్లమ్స్ 2 టైప్స్ ఉంటాయి. అన్ఆథరైజ్డ్ ఆపరేషన్, బైపాస్ సిస్టమ్ రూల్స్. అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని అంటే యూజర్స్ డూయింగ్ ఆపరేషన్స్ డోంట్ హ్యావ్ పర్మిషన్. సేమ్ ఇందాక మనం చూసినట్టే పర్మిషన్ లేకుండా కానీ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం, లైక్ రైటింగ్ ఏ ఫైల్ వితౌట్ పర్మిషన్. ఒక ఫైల్లో మనకి రైట్ ఆపరేషన్ లేకపోయినా కానీ దానిలో రైట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంది, బైపాసింగ్ సిస్టమ్ రూల్స్. మెథడ్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్నల్ డేటాని యాక్సెస్ చేయడం అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చేంజింగ్ ఫైల్ పాయింటర్ డైరెక్ట్లీ, ఫైల్ పాయింటర్ని డైరెక్ట్గా చేంజ్ చేయడం అనమాట. సో ఇదంటే ఏం చేస్తుందంటే సిస్టమ్ లాజిక్ని బ్రేక్ చేస్తుంది. సో మనము వీటిని ప్రొటెక్ట్ చేయాలంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం అనమాట. లైక్ టైప్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షన్ అనేది అచీవ్ అవుతుంది అనమాట. లైక్ ఇల్లీగల్ మెమొరీ యాక్సెస్ని ప్రివెంట్ చేయడం, పాయింటర్స్ని యూజ్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయడం, డిఫైన్డ్ మెథడ్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేయడం, ఇలాంటివి చేస్తాం అనమాట. లైక్ సో మనము ఇట్లా లాంగ్వేజ్ని కాకుండా మనం హార్డ్వేర్ని బేస్ చేసుకొని కూడా ప్రొటెక్షన్ అనేది చేయొచ్చు. లైక్ కర్నల్ రోల్ అనేది ఉంటుంది. ఈ కర్నల్ ఏంటి అని అంటే ఇది ఒక ఓఎస్లో మెయిన్ పార్ట్ అనమాట. ఇది మెమొరీని స్టోర్ చేసుకోవడం కోసం సిస్టమ్ యాక్సెస్ మొత్తం కూడా ఈ కర్నల్లోనే ఉంటుంది అనమాట. హార్డ్వేర్ రిసోర్సెస్ని కూడా ఈ కర్నలే కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే అడ్రస్ స్పేస్ ప్రొటెక్షన్. అడ్రస్ స్పేస్ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాసెసర్కి ఒక్కొక్క అడ్రస్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి మెమొరీ అనేది డివైడ్ అవుతుంది. లైక్ రీడ్ ఓన్లీ కానీ రైట్ ఓన్లీ కానీ ఇలాంటి పర్మిషన్స్ అనేవి ఇస్తుంది ఆ ప్రాసెసర్కి. సో
ఆ అడ్రస్ స్పేస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలన్నమాట. లైక్ అంటే ఆ అడ్రస్ స్పేస్కి మించి అసైన్ చేసిన అడ్రస్ స్పేస్కి మించి మనం మెమొరీని యాక్సెస్ చేయకూడదు అనమాట. సో దీనివల్ల మనకి ఐసోలేషన్ అండ్ సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట మన డేటాకి. సో ఓవరాల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అని అంటే, యూజర్ ఏదన్నా రిక్వెస్ట్ పంపిస్తే ఓఎస్ ఏం చేస్తుంది అంటే పర్మిషన్ చెక్ చేస్తుంది. ఈ యూజర్ కరెక్టేనా కాదా, మనం అలో చేయాలా వద్దా, ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఓఎస్ చెక్ చేసుకొని కరెక్ట్ యూజర్ అయితే ఇస్తుంది, లేకపోతే యూజర్ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ప్రొటెక్షన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రాసెసెస్ అండ్ థ్రెడ్స్. కేసులో ఏంటి అని అంటే వన్ ప్రాసెస్ వన్ యాక్టివిటీని సపోర్ట్ చేసేవి, బట్ ఇన్ డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో అవి ఎక్కువగా సపోర్ట్ చేయలేదు అనమాట. నాట్ ఎఫిషియంట్. ఎందుకు రిసోర్సెస్ షేరింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది, లేకపోతే కాన్కరెన్సీ వాజ్ లిమిటెడ్, లైక్ ఎడిటర్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోవచ్చు. సో ఈ రీజన్స్ వల్ల మనకి వన్ ప్రాసెస్ వన్ యాక్టివిటీ అనేది ఓఎస్ సరిగా సపోర్ట్ చేయదనమాట. సో సొల్యూషన్ ఏంటి అని అంటే ఏ ప్రాసెస్ ఈజ్ ఎన్హాన్స్డ్ టు సపోర్ట్ మల్టిపుల్ థ్రెడ్స్. సో యాక్చువల్గా ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ అనమాట. అందులో ఏమేమి ఉంటాయంటే, ఫర్ సపోజ్ ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి ఏమేమి ఉంటాయంటే డిఫరెంట్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి, లైక్ మోర్ దెన్ వన్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అనమాట. మళ్ళీ అందులో అడ్రస్ స్పేస్ ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి, ఈ రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకుంటాయి థ్రెడ్స్ అనేవి. సో ఇదంతా మనకి ప్రాసెస్లో ఉంటుంది. ఇది ఒక ఎన్వైర్న్మెంట్, ఇందులో వర్క్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ థ్రెడ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఎ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ప్రాసెస్. అంటే ఒక పెద్ద ప్రాసెస్లో ఇవి చిన్న చిన్న యూనిట్స్ లాగా ఉంటాయి అనమాట. ప్రాసెస్లో చిన్న చిన్న యూనిట్స్ లాగా ఉంటాయి. ఇదేంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, లైక్ ఇదొక స్మాల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది ప్రాసెస్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ని మనం ప్రాసెస్ అనుకుందాం. సో రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి, లైక్ కిచెన్ ఉంటుంది, టేబుల్స్ ఉంటాయి, మనకు కావాల్సిన థింగ్స్ కానీ అన్నీ అరేంజ్ అయ్యి ఉంటాయి రెస్టారెంట్లో. సో ఇక్కడ థ్రెడ్స్ అంటే ఎవరు అని అంటే మనకి వెయిటర్స్ అనమాట. సో ఈ వెయిటర్స్ ఏం చేస్తారు, ఒక్కొక్క వెయిటర్ ఒక్కొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి సర్వింగ్ చేయడం, వాళ్ళ బిల్స్ని తీసుకోవడం, బిల్ పేమెంట్ చేసుకోవడం, నెక్స్ట్ ఇంకా కుక్ చేయడం, ఇలాంటివి చేస్తారనమాట ఈ వెయిటర్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ ప్రాసెస్లో ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం. లైక్ ప్రాసెస్ అంటే ఏంటి, రెస్టారెంట్స్లో ఉన్న కిచెన్ కానీ టేబుల్స్ కానీ లోపల ఉన్న థింగ్స్ని యూజ్ చేసుకొని థ్రెడ్స్ అనేవి టాస్క్ని లైక్ డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో థ్రెడ్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం థ్రెడ్ అంటాం. సో ప్రాసెస్ అంటే ఏంది, రిసోర్సెస్ మేనేజ్మెంట్. రిసోర్సెస్ అన్నిటిని మేనేజ్ చేయడం అనమాట. ఏ థ్రెడ్ ఏం చేయాలి, ఏ రిసోర్సెస్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, అవన్నిటిని స్టోర్ చేసుకోవడం, ఇదంతా కూడా ప్రాసెస్ అనేది చేస్తుంది అనమాట. సో ప్రాసెస్ వర్సెస్ థ్రెడ్ రెండుకి డిఫరెన్సెస్ ఏంటి అని అంటే మనకి మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి సేమ్ ప్రాసెస్ షేర్ చేసుకుంటాయి అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి అంటే మనకి అడ్రస్ స్పేస్, రిసోర్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ప్రాసెస్ అంటాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది హెవీ వెయిట్ ఎందుకు, చాలా ఉంటాయి ఇందులో. అడ్రస్ స్పేస్ ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ థ్రెడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి హెవీ వెయిట్. ఇది లైట్ వెయిట్. నెక్స్ట్ ఇది ఓన్ మెమరీ అని ఉంటుంది. ఇదేంటిది షేర్డ్ మెమరీ అంటే ఏం షేర్ చేసుకుంటుంది, ప్రాసెస్లో ఉన్న మెమొరీని షేర్ చేసుకుంటుంది అనమాట. ఇది స్లో క్రియేషన్. ఎందుకు, చాలా ఇది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది క్రియేషన్ అనేది స్లోగా ఉంటుంది. ఇది స్మాలెస్ట్ యూనిట్ కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది. ఇండిపెండెంట్, ఇది డిపెండ్ ఆన్ ప్రాసెస్. సో ఇది డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి. సో ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్లో మనకి 3 ఉంటాయి. అడ్రస్ స్పేస్, కమ్యూనికేషన్ రిసోర్సెస్ లైక్ సాకెట్స్ కానీ సెమాఫోర్స్ కానీ, నెక్స్ట్ ఓపెన్ ఫైల్స్ అండ్ విండోస్, ఇవన్నీ ఉంటాయి. థ్రెడ్స్ ఇన్సైడ్ ద ప్రాసెస్ షేర్స్ ఆల్ దీస్ రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ అన్నీ కూడా థ్రెడ్ అనేవి షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ థ్రెడ్స్ ఏమేంటి అంటే కన్కరెన్సీ, లైక్ ఎట్ ఏ టైం మల్టిపుల్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, బెటర్ పర్ఫార్మెన్స్, రిసోర్స్ షేరింగ్, ఎఫిషియెంట్ సర్వర్స్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో ఇంతసేపు మనం ఏంటి, థ్రెడ్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం. సో థ్రెడ్ అండ్ ప్రాసెస్లో 3 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ అడ్రస్ స్పేస్, సెకండ్ క్రియేట్ ఏ న్యూ ప్రాసెస్, థర్డ్ థ్రెడ్స్. వీటి గురించి రాయాలి. సో అడ్రస్ స్పేస్ అంటే ఏంటి అంటే ఇది ఒక వర్చువల్ మెమొరీ అనమాట. ప్రాసెస్లో ఇది ఒక వర్చువల్ మెమొరీ. ఇది ఏం చేస్తుంది అంటే మెమొరీని అలొకేట్ చేస్తుంది.
ఏ ప్రాసెస్కి ఎంత మెమొరీ కావాలి అని చెప్పి అలొకేట్ చేస్తుంది. సో ఇందులో మనకి మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి: యాక్సిలరీ రీజియన్, టెక్స్ట్, స్టాక్ అండ్ హీప్. సో యాక్సిలరీ రీజియన్ అంటే ఏంటంటే ఇది మెమొరీ ఏరియా అనమాట. మెమొరీ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్లో ఏముంటుంది అంటే డేటా, లైక్ కోడ్, మన ప్రోగ్రామ్ యొక్క కోడ్ కానీ అదంతా ఇందులో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ అంటే ఆల్రెడీ మనకు తెలిసింది, లిఫో అని. సో ఫంక్షన్ కాల్స్ అవన్నీ కూడా ఇందులో స్టోర్ అవుతాయి. హీప్ అంటే డైనమిక్ మెమొరీ, లైక్ డైనమిక్ మెమొరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది హీప్లో. సో నెక్స్ట్ ఏంటి అంటే క్రియేటెడ్ న్యూ ప్రాసెస్, అంటే ఒక కొత్త ప్రాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే హోస్ట్ చాయిస్ని బేస్ చేసుకొని ప్రాసెస్ క్రియేట్ చేయడం, లేకపోతే ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడం. సో ఇందులో ఏమైంది అని అంటే ఏం డిసైడ్ అవుతుంది అని అంటే లోకల్గా రన్ చేయాలా లేకపోతే రిమోట్గా రన్ చేయాలా ప్రాసెస్ని అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇందులో కొత్త ఎన్వైర్న్మెంట్ అంటే లైక్ న్యూ అడ్రస్ స్పేస్ని, రిసోర్సెస్ని, ఇనిషియల్ థ్రెడ్ని, ఇదంతా కూడా ఎగ్జిక్యూషన్ అంటే ఇదంతా కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో కాపీ అండ్ రైట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎఫిషియంట్ టెక్నిక్ అనమాట. ఎందుకోసం యూజ్ చేస్తారంటే మెమొరీని సేవ్ చేయడం కోసం. సో బిఫోర్ మనకి ఏముండే అని అంటే ఒకవేళ ఏ ప్రాసెస్ బి రెండు కూడా ఒక మెమొరీని షేర్ చేసుకుంటే సో ఇది ముందు ఉండేది. సో కాపీ అండ్ రైట్ టెక్నిక్లో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇదే మెమొరీని ఏ యూజ్ చేసుకుంటే బి ఏం యూజ్ చేసుకుంటుంది అంటే ఆ ఒరిజినల్ మెమొరీ యొక్క కాపీని యూజ్ చేసుకుంటుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటి అంటే మెమొరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇందులో థర్డ్ వన్ ఏంటి మనకి థ్రెడ్. సో థ్రెడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ది ప్రాసెస్, మనకి ఆల్రెడీ తెలిసింది. ఇందులో మనకి ఏముంటాయి అంటే కొన్ని లైక్ 8 టైప్స్ అనేవి ఉంటాయి, 8 మెథడ్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్స్ ఫర్ మల్టీ థ్రెడెడ్. అంటే ఏంటి అంటే లైక్ మల్టీ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా వర్క్ అవుతాయి, ఏమేమి ఉంటాయి అని చెప్పి. వర్కర్ ఫుల్ అంటే ఏంటి అని అంటే ఫిక్స్డ్ థ్రెడ్స్ హ్యాండిల్ క్వెరీస్ రిక్వెస్ట్. అంటే కొన్ని ఫిక్స్డ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అనమాట, అవనేవి రిక్వెస్ట్ వచ్చిన వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి, దాన్ని మనం వర్కర్ పూల్ అంటాం. నెక్స్ట్ ఏంటి థ్రెడ్ పర్ రిక్వెస్ట్. థ్రెడ్ పర్ రిక్వెస్ట్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ సపోజ్ ఇవి థ్రెడ్స్ అనమాట. సో ప్రతి ఒక్క యూజర్ రిక్వెస్ట్కి ఒక్కొక్క థ్రెడ్ని అసైన్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి థ్రెడ్ పర్ కనెక్షన్ బేస్ చేసుకొని 1 థ్రెడ్ పర్ క్లయింట్, అంటే ప్రతి క్లయింట్కి ఒక్కొక్క థ్రెడ్ని అసైన్ చేయడం. ఆ అసైన్ చేసినప్పుడు ఈ రిమోట్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటి థ్రెడ్ పర్ ఆబ్జెక్ట్, అంటే 1 థ్రెడ్ పర్ ఆబ్జెక్ట్. ఒక్కొక్క ఆబ్జెక్ట్, ఇవనేవి ఆబ్జెక్ట్స్, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క థ్రెడ్ని అసైన్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి థ్రెడ్ విత్ ఇన్ క్లయింట్స్. సో ఇందులో ఏమవుతుంది అని అంటే క్లయింట్స్ ఆల్సో యూజెస్ థ్రెడ్స్. క్లయింట్స్ కూడా డైరెక్ట్గా థ్రెడ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక థ్రెడ్ని యూజ్ చేసుకొని డేటాని జనరేట్ చేస్తే ఇంకో థ్రెడ్ని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ పంపించడం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే వెబ్ బ్రౌజర్స్ గూగుల్ కానీ క్రోమ్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం. సో మనం ఎట్ ఏ టైం డిఫరెంట్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకుంటాం కదా. సో ఏం అలానే అనమాట వెబ్ బ్రౌజర్స్లో మనం మల్టిపుల్ పేజెస్ని యూజ్ చేసుకుంటాం ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా. నెక్స్ట్ ఈ థ్రెడ్స్లో ఏంటి అంటే థ్రెడ్ వర్సెస్ ప్రాసెసెస్. సేమ్ ఇందాక మనం చూసాము ఆల్రెడీ, రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇది ఫాస్ట్, ఇదేమో లైట్ వెయిట్ అని చెప్పి. సో అదే డిఫరెన్సెస్ ఇక్కడ మెన్షన్ చేస్తే చాలు. నెక్స్ట్ థ్రెడ్ ప్రోగ్రామింగ్ అవన్నీ యూజ్ చేసి థ్రెడ్స్ని మేనేజ్ కానీ క్రియేట్ కానీ చేస్తామన్నమాట. లైక్ మెథడ్స్ ఏంటి అంటే స్టార్ట్ మెథడ్, రన్ మెథడ్, స్లీప్ మెథడ్. సో స్టార్ట్ మెథడ్ అంటే థ్రెడ్ స్టార్ట్ అవుతుంది, రన్ చేయాలంటే రన్ మెథడ్ని, స్లీప్ చేయాలంటే స్లీప్ మెథడ్ని, ఇలాంటివి యూజ్ చేస్తాం. లైఫ్ టైం ఏంటి అని అంటే ఒక థ్రెడ్ని క్రియేట్ చేస్తే అది రన్నబుల్, అంటే వర్క్ అయ్యేటట్టు క్రియేట్ చేస్తాం, రన్నబుల్ అయ్యేటట్టు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ థ్రెడ్ అనేది రన్ అవుతుంది, అంటే లైక్ ఇట్స్ వర్కింగ్. నెక్స్ట్ ఆ థ్రెడ్ని బ్లాక్ చేస్తాం, ఒకవేళ బ్లాక్ అయిందనుకో దాన్ని టర్మినేట్ చేస్తాం, లైక్ డిలీట్ చేయడం. థ్రెడ్ సింక్రనైజేషన్ అంటే ఏంటి అంటే షేర్డ్ డేటా యాక్సెస్ని కంట్రోల్ చేయడం, కోఆర్డినేషన్ రేస్ని కూడా ప్రివెంట్ చేయడం, యూస్ని సెమాఫోన్స్ని కూడా యూజ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి థ్రెడ్ షెడ్యూలింగ్. సో ఏ థ్రెడ్ ఎప్పుడు రన్ అవ్వాలి, డిఫరెంట్ మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి అని అన్నాం మనం. సో ఏ థ్రెడ్ ఎప్పుడు రన్ అవ్వాలి అదంతా కూడా డిసైడ్ చేయాలిగా. సో షెడ్యూల్ అవ్వాలి, దేని తర్వాత రన్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ చేయడం అనమాట. టైప్స్ ఏంటి అంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఏంటి ఓఎస్ కంట్రోల్స్ స్విచ్చింగ్. ఓఎస్ అనేది కంట్రోల్ చేస్తారనమాట స్విచ్చింగ్, లైక్ ఏ థ్రెడ్ ఎప్పుడు స్విచ్ అవ్వాలి అని చెప్పి. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి అని అంటే థ్రెడ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతనే వేరే థ్రెడ్ అనేది రన్ అవుతుంది. టాస్క్ ఫినిష్ అయిన తర్వాతనే నెక్స్ట్ థ్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంప్లిమెంటేషన్లో ఏంటి అంటే యూజర్ లెవెల్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి, ఫాస్ట్ బట్ లెస్ ఎఫిషియంట్ ఫర్ బ్లాకింగ్.
కర్నల్ లెవెల్లో ఏంటి మేనేజ్డ్ బై ఓఎస్, ఇందులో మొత్తం ఓఎస్ మేనేజ్ చేస్తుంది. హైబ్రిడ్ మోడల్లో ఏంటి అంటే రెండు కలిసి కూడా ఉంటాయి. ఇవి థ్రెడ్ ఇంప్లిమెంటేషన్స్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కమ్యూనికేషన్ అండ్ ఇన్వొకేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే రిమోట్ సిస్టమ్స్లో మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం కమ్యూనికేషన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆర్పిసి, ఆర్ఎంఐ, ఈవెంట్ నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో చూసాం ఆల్రెడీ. కమ్యూనికేషన్ ప్రిమిటివ్స్ అంటే ఏంటి అని అంటే మనకి సో ఓఎస్ అనేది బేసిక్ కమ్యూనికేషన్ ఆపరేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అమీబా. సో ఇందులో ఏముంటాయి, డూస్ ఆపరేషన్, గెట్ రిక్వెస్ట్, సెండ్ రిప్లై, ఇలాంటి ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో కర్నల్ లెవెల్లో ఏమవుతుంది అంటే మనకి ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. మోడర్న్ సిస్టమ్స్ ఎట్లా డిజైన్ చేసి ఉంటాయి అని అంటే మిడిల్ వేర్ని, టీసీపీ, యూడిపి అండ్ సాకెట్స్ని యూజ్ చేసి బిల్డ్ చేస్తారనమాట. ఎందుకు, పోర్టబుల్గా, ఇంటర్ఆపరబుల్గా మనకి మెషిన్స్ అనేవి వర్క్ అవ్వడం కోసం. ప్రోటోకాల్స్ అండ్ ఓపెన్నెస్. ప్రోటోకాల్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ తెలిసిందే, టీసీపీ, యూడిపి ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తుంది ఓఎస్ అని చెప్పి. నెక్స్ట్ మోడ్రన్ డిజైన్, ఓపెన్నెస్ ప్రోటోకాల్స్ని యూజ్ చేయడం, డైనమిక్ ప్రోటోకాల్ సెలెక్షన్ని యూజ్ చేయడం, లైక్ వైఫై కానీ ఈథర్నెట్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓఎస్ అనేది కమ్యూనికేషన్ ఎప్పుడు ప్రాపర్గా పర్ఫామ్ చేస్తుంది అని అంటే ఇవన్నీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇన్వొకేషన్ అంటే ఏంటి అంటే ఒక సిస్టంలో ఉన్న సర్వీసెస్ అనేవి ఇంకో సిస్టమ్ అనేది కాల్ చేయడం, యూజ్ చేయడం, దాన్ని మనం ఇన్వొకేషన్ అంటాం. నెక్స్ట్ ఇన్వొకేషన్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ ఈజ్ క్రిటికల్ డ్యూ టు ఫ్రీక్వెంట్ రిమోట్ ఎక్కువ కాల్స్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ LAN, LAN ఆర్పిసి, ఇంటర్నెట్ ఆర్పిసి, ఇవన్నీ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ ల్యాన్ అంటే ఏంటి, మనం యూజ్ చేసే బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ లైక్ వైఫై, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడం, లైక్ ఎక్కువ కాల్ చేయడం వల్ల వాటి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో దీన్నే మనం ఇన్వొకేషన్ పర్ఫార్మెన్స్ అంటాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ ఓవర్ రేట్ అయితే మనకి నెట్వర్క్ డిలే అనేది అవుతుంది, లైక్ ల్యాన్స్లో అదే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్వొకేషన్ కాస్ట్, మెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్ఫార్మెన్స్. సో ఇన్వొకేషన్ పర్ఫార్మెన్స్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తుంది అంటే మార్షలింగ్, డేటా కాపింగ్, ప్యాకెట్ ఇనిషియలైజేషన్, కంటెంట్ స్విచ్చింగ్, అక్నాలెడ్జ్మెంట్స్, ఇవనేవి మెయిన్గా మన పర్ఫార్మెన్స్ని డిక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ పర్ఫార్మెన్స్ని మనం ఎట్లా పెంచాలి అని అంటే లైక్ మెమొరీ షేరింగ్ని ప్రాపర్గా చేయడం వల్ల ఎఫిషియెంట్ ప్రోటోకాల్స్ని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ బఫర్ ఆప్టిమైజేషన్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ నెట్వర్క్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లోకల్ ఇన్వొకేషన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మనకి రిమోట్ అంటే ఏంటి, పక్క సిస్టమ్ని వాడుకోవడం అనమాట. పక్క సిస్టంలో ఉండే వాటిని మనం కాల్ చేస్తే అది అంటాం. అదే మిషన్లో ఉన్న వాటిని కాల్ చేస్తే మనం లోకల్ అంటాం. సో సేమ్ మిషన్ కమ్యూనికేషన్, లోకల్ ఇన్వొకేషన్ అంటే సేమ్ మిషన్ కమ్యూనికేషన్. దీనిలో ఫీచర్స్ ఏంటి అంటే మెమొరీని సేమ్ యూజెస్, షేర్డ్ మెమొరీ, సింగిల్ డేటా కాపీ అనేది ఉంటుంది. మిషన్ కమ్యూనికేషన్ అండ్ ఇన్వొకేషన్ దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఓఎస్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ పైన డిపెండ్ అవుతుంది ఎక్కువగా. నెట్వర్క్ స్పీడ్తో పోలిస్తే ఈ రెండుతో ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఓఎస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే కర్నల్ అండ్ సిస్టమ్ సర్వీసెస్ ఎలా ఆర్గనైజ్ అయినాయి కంప్యూటర్ సిస్టంలో అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఓఎస్ అనేది ఎలా డిజైన్ చేయాలి అని అంటే ఫ్లెక్సిబిలిటీని, ఓపెన్నెస్ని, నెక్స్ట్ అడిషన్ ఆఫ్ న్యూ ఫీచర్, నెక్స్ట్ ఇండిపెండెంట్ సర్వీస్ అప్డేట్స్, ఇవన్నిటిని కూడా సపోర్ట్ చేసేటట్టు మనం ఓఎస్ని డిజైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే సపరేషన్ ఆఫ్ మెకానిజం అండ్ పాలసీ. అది ఎలా డిజైన్ చేయాలి అని అంటే మెకానిజం అండ్ పాలసీని రెండింటిని కూడా సపరేట్ చేయాలన్నమాట. లైక్ బేసిక్ ఓఎస్ ఫంక్షన్ని యూజ్ చేయడం, లైక్ CPU, మెమొరీ, ర్యామ్, ఇవన్నీ కూడా యూజ్ చేయాలన్నమాట. పాలసీ ఏంటి అని అంటే హౌ దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో దీస్ అలౌస్ డిఫరెంట్ అప్లికేషన్ టు వర్క్ ఎఫిషియెంట్లీ. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే వర్క్ అనేది ఎఫిషియెంట్గా, సో అప్లికేషన్స్ అనేవి ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనమాట. మెయిన్గా మనకి ఈ ఆర్కిటెక్చర్లో 3 ఉంటాయి. ఏంటి అని అంటే మోనోలిథిక్, మైక్రో కర్నల్ అండ్ హైబ్రిడ్. మోనోలిథిక్ అంటే ఏంటి అని అంటే ఇది ఫాస్ట్ బట్ లెస్ ఫ్లెక్సిబుల్, ఇది ఫ్లెక్సిబుల్ బట్ స్లోవర్ అనమాట. ఈ రెండు కలిస్తే మనం హైబ్రిడ్ అంటాం. సో సింపుల్గా మోనో అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటో చూద్దాం. సో సింపుల్ కర్నల్ ఎట్లా ఉంటుంది నార్మల్గా అంటే ఇక్కడ ఓఎస్ యాప్ రెండు కూడా కర్నల్ మోడ్లో ఉంటాయి. అట్లా ఏంటి అని అంటే
ఇక్కడ మనకి ఓఎస్ అనేది కర్నర్లో ఉంటే యాప్స్ అనేవి యూజర్ మోడ్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, కర్నర్ మోడ్లో ఓఎస్ ఉంటుంది, ఇక్కడ కూడా ఓఎస్ ఉంటుంది, అప్లికేషన్ యాప్ కూడా యూజర్ మోడ్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మోనోలిథిక్ కర్నల్ అంటే ఏంటి అని అంటే అన్ని సర్వీసెస్ కూడా లార్జ్ కర్నల్లోనే రన్ అవుతుంది అనమాట. సో ఇక ఇందాక డయాగ్రామ్లో చూసినట్టు అన్ని సర్వీసెస్ కూడా కర్నల్ మోడ్లోనే రన్ అవుతుంది. ఓఎస్ సర్వీసెస్ అన్నీ కూడా కర్నల్ మోడ్లోనే రన్ అవుతుంది. దాన్నే మనం మోనోలిథిక్ అంటాం. ఫీచర్స్ ఏంటి, హ్యూజ్ కర్నల్ విత్ లార్జ్ సర్వీసెస్ ఇన్సైడ్. సో పెద్ద కర్నల్ని దాని లోపల ఏముంటాయి, సర్వీసెస్ అన్నీ కూడా ఉంటాయి. రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ ఫంక్షనల్ కాల్స్ ఇన్సైడ్ ది కర్నల్. ఆ కర్నల్ని యూజ్ చేయాలి అని అంటే సేమ్ డైరెక్ట్ ఫంక్షన్ కాల్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ యూనిక్స్, స్ప్రైట్ ఓఎస్. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది, లో కమ్యూనికేషన్ ఓవర్ హెడ్ అని ఉంటుంది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటి, హార్డ్ టు మెయింటైన్. ఎందుకంటే కర్నల్ అనేది పెద్దగా ఉంటుంది, అందులోనే అన్ని సర్వీసెస్ని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. నెక్స్ట్ మాడ్యులారిటీ కూడా తక్కువ ఉంటుంది. బగ్ ఇన్ వన్ పార్ట్ కెన్ క్రాష్ హోల్ సిస్టమ్. సో మొత్తం ఒకటే దాంట్లో ఉండడం వల్ల ఒక కర్నల్ ఏమైనా ఫెయిల్ అయింది అని అనుకో మొత్తానికి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి కొంచెం డయాగ్రామ్ లాగా అంటే ఏంటంటే సర్వీసెస్ ఉన్నాయి, కర్నల్ అండ్ డేటా. ఇది కర్నల్ అనమాట, ఇందులోనే అన్ని సర్వీసెస్ ఉండడం అనమాట. అంటే ఏంటి అంటే ఓన్లీ బేసిక్ సర్వీసెస్ ఆర్ ఇన్సైడ్ ది కర్నల్, ఎవ్రీథింగ్ ఎల్స్ రన్స్ యాజ్ యూజర్ లెవెల్ సర్వీసెస్. సో ఇందాక డయాగ్రామ్లో చూసినట్టు బేసిక్ సర్వీసెస్ మాత్రమే ఇందులో ఉంటాయి, మిగతా అవన్నీ కూడా యూజర్ మోడ్లోనే రన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కర్నల్ ప్రొవైడ్స్. సో మైక్రో కర్నల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమొరీ మేనేజ్మెంట్, ఐపీసీ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకేం అదర్ సర్వీసెస్ ఏంటి అని అంటే ఫైల్ సిస్టమ్, డివైస్ డ్రైవర్స్, నెట్వర్క్ సర్వీసెస్ ఇలాంటి సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే మాడ్యులారిటీ ఎక్కువ ఉంటుంది, సెక్యూర్ అండ్ స్టేబుల్గా ఉంటాయి, ఈజీ టు ఎక్స్టెండ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్లో డ్యూ టు మెసేజ్ పాసింగ్ అండ్ మోర్ కమ్యూనికేషన్ ఓవర్ హెడ్ అనేది ఉంటుంది అనమాట. సో డయాగ్రామ్ ఏంటి, మనకి బేసిక్ సర్వీసెస్ ఉంటే మిగతా సర్వీసెస్ అన్నీ కూడా మనకి యూజర్లోనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ హైబ్రిడ్ అంటే ఏంది, మోనో ప్లస్ మైక్రో, మనకు ఆల్రెడీ తెలిసింది. సమ్ సర్వీసెస్ రన్ ఇన్ కర్నల్, అదర్ ఇన్ యూజర్. కొన్ని కర్నల్లో రన్ అయితే కొన్ని సర్వీసెస్ యూజర్లో రన్ అవుతాయి అనమాట. సో అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్స్ ఏంటి అని అంటే ఇవే కాకుండా మనకి L4 మైక్రో కర్నల్, ఎక్సో కర్నల్, స్పిన్ ఓఎస్, సింగిల్ అడ్రస్ స్పేస్ ఓఎస్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఆర్కిటెక్చర్స్ అనమాట. సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. సో మనకి ఫైల్ సిస్టమ్స్ అనేవి ఫస్ట్ ఎట్లా అంటే సెంట్రల్ సిస్టంలో యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎలా, ఒక సింగిల్ మెషిన్ ఉంటే ఆ సింగిల్ మెషిన్లోనే అన్ని ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం జరిగింది. సో ఈ డిఎఫ్ఎస్ ఏం చేసింది అని అంటే మనకి ఇదే ఐడియాని ఒక్క కంప్యూటర్ కాకుండా మల్టిపుల్ కంప్యూటర్స్ షేర్ చేసుకునేటట్టు ఎక్స్టెండ్ అయిందనమాట. సో ఇలా ఎక్స్టెండ్ ఎలా అవుతుంది అంటే లైక్ యూజింగ్ సమ్ టెక్నాలజీస్ లైక్ కోర్బా, జావా ఆర్ఎంఐ అండ్ వెబ్. సో ఇవి యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి ఫైల్ యాక్సెసింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకేంటి అంటే షేరింగ్, కన్సిస్టెన్సీ, రిలయబిలిటీ ఇదంతా కూడా ప్రాపర్గా జరగాలి అంటే లైక్ ఫైల్ యాక్సెస్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా ఉండాలి అని అంటే మనం దాన్ని అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేయాలన్నమాట. ఈ డిఎఫ్ఎస్ని మనం అదర్ స్టోరేజ్ సిస్టమ్తో కంపేర్ చేస్తున్నాం. సో డిఫరెంట్ స్టోరేజ్ సిస్టమ్స్ అనేవి వేరియింగ్ షేరింగ్, పర్సిస్టెన్సీ, క్యాచింగ్ అండ్ కన్సిస్టెన్సీ అంటే ఒక్కొక్కటి ఒక్కోలా పర్ఫామ్ చేస్తుంది. ఒక్కొక్కలా షేరింగ్ ఉంటుంది, పర్సిస్టెన్సీ ఉంటుంది, క్యాచింగ్ ఉంటుంది, కన్సిస్టెన్సీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మెయిన్ మెమరీలో ఏముంటుంది, ఫాస్ట్, టెంపరీ అండ్ నో షేరింగ్ అనమాట. ఫైల్ సిస్టంలో ఏంట్లో ఉంటుంది అంటే పర్సిస్టెంట్ స్టోరేజ్ ఆన్ వన్ మెషిన్, ఒక మెషిన్లో మాత్రమే స్టోరేజ్ అనేది ఉంటుంది. డిఎఫ్ఎస్లో ఏంటి అని అంటే షేర్డ్ ఉంటుంది, పర్సిస్టెన్స్ ఉంటుంది, సపోర్టింగ్ క్యాచీ అండ్ రిప్లికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో వెబ్ సిస్టమ్స్లో ఏంటి అంటే హైలీ డిస్ట్రిబ్యూటెడ్ బట్ వీక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీలో ఏంటి అని అంటే మెమరీ అబ్స్ట్రాక్షన్ ఓవర్ ది నెట్వర్క్. సో అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది, లైక్ మెమరీ అనేది కనిపించదు అనమాట నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ రిమోట్ ఆబ్జెక్ట్స్లో ఏంటి అని అంటే యాక్సెస్ రిమోట్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం కోసం యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. పియర్ టు పియర్ స్టోరేజ్లో ఏంటి అంటే ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ రెప్లికేషన్ అనమాట.
అన్నిటితో పోలిస్తే డిఎఫ్ఎస్లో ఏంటి అంటే షేర్డ్ పెర్సిస్టెన్స్ అండ్ సపోర్ట్ క్యాచింగ్ అండ్ రిప్లికేషన్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకి లేయర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. సో ట్రెడిషనల్గా ఫైల్ సిస్టమ్స్ అనేవి లేయర్స్ లాగా డివైడ్ అయ్యింది అనమాట. లైక్ డైరెక్టరీ మాడ్యూల్, ఫైల్ మాడ్యూల్, యాక్సెస్ కంట్రోల్ మాడ్యూల్, ఫైల్ యాక్సెస్ మాడ్యూల్, బ్లాక్ మాడ్యూల్, డివైస్ మాడ్యూల్ అనమాట. సో డైరెక్టరీ అంటే ఏంటి అని అంటే ఫైల్ నేమ్ని ఫైల్ ఐడి తోటి మ్యాప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైల్ మాడ్యూల్ అంటే ఏంటి, ఆ ఐడిని యాక్చువల్ ఫైల్ దాంతో మ్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైల్ యాక్సెస్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ఇప్పుడు పర్మిషన్ ఉంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ని హ్యాండిల్ చేస్తుంది. లైక్ రీడ్ చేయాలా రైట్ చేయాలా అని చెప్పి చూసుకుంటుంది. బ్లాక్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే మేనేజ్ డిస్క్ బ్లాక్స్. ఒకవేళ బ్లాక్ చేయాలి అంటే బ్లాక్ చేస్తుంది. డివైస్ మాడ్యూల్ ఏమవుతుంది అని అంటే డిస్క్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇలా లేయర్డ్ స్ట్రక్చర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే దీనివల్ల మనకి మాడ్యులారిటీ, సిస్టమ్ ఆర్గనైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైల్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్కి మనం ఎలాంటి అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఇది జనరల్గా మనం మన ల్యాప్టాప్స్లో, పీసీస్లో అన్నిట్లో చూస్తాం. ఫర్ సపోజ్ ఒక ఫైల్ ఉంది అనుకో, ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్ అనమాట. అట్రిబ్యూట్స్ అంటే ఆ ఫైల్ డీటెయిల్స్, లైక్ ఫైల్ నేమ్ ఎంత, ఫైల్ సైజ్ ఎంత, మనం ఎప్పుడు క్రియేట్ చేసాం, దాని డేట్, ఇదన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. సో వాటిని మనం ఫైల్ అట్రిబ్యూట్స్ అంటాం అనమాట. ఈచ్ ఫైల్ కంటైన్స్ మెటాడేటా. మెటాడేటా అంటే ఏంది, ఇప్పుడు నేను చెప్పిన కదా డీటెయిల్స్ అని చెప్పి, దాన్ని మనం మెటాడేటా అంటాం. వాటిని మనం అట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. సో లైక్ ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, ఫైల్ సైజ్, ఆ సైజ్ ఎంత, ఫైల్ ఎంత సైజ్ ఉంది, ఎంత జీబీ ఉంది అని చెప్పి చూస్తాం అలా. సో క్రియేషన్, మోడిఫికేషన్, యాక్సెస్, టైమ్ స్టాంప్స్ అంటే ఎప్పుడు క్రియేట్ చేసిర్రు, ఎప్పుడు మోడిఫై చేసిర్రు, ఎప్పుడు యాక్సెస్ చేసుకుర్రు అని చెప్పి వాటి యొక్క టైం అనమాట. ఏ టైంకి యాక్సెస్ చేసుకుర్రు అన్నట్టు. ఓనర్ ఇన్ఫర్మేషన్, ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారని. ఫైల్ టైప్, ఆ ఫైల్ అనేది ఏ టైప్లో ఉంది, పీడిఎఫ్లో ఉందా, వర్డ్లో ఉందా అని చెప్పి చూస్తారు అలా. రిఫరెన్స్ కౌంట్ అనమాట. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో ఏంటి, లైక్ రీడ్ చేయొచ్చా, రైట్ చేయొచ్చా, ఎలాంటి యాక్సెసెస్ ఉన్నాయా ఫైల్కి, ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉండే లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఎల్స్. ఇదంతా కూడా ఎందుకు హెల్ప్ అవుతుంది మనకి, సెక్యూరిటీ, మేనేజ్మెంట్ అండ్ ట్రాక్ ఫైల్ యూసేజ్, వీటిని చేసుకోవడానికి ఈ ఫైల్ అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ అవుతాయి. మీన్స్ ఆఫ్ డిఎఫ్ఎస్. ఒకవేళ గుడ్ డిఎఫ్ఎస్ ఉంటే అది ఏమేమి ప్రొవైడ్ చేయాలి అంటే ట్రాన్స్పరెన్సీని ప్రొవైడ్ చేయాలి. సో నో లొకేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఆ ఫైల్ని యూజ్ చేసుకుంటుర్రు అని అంటే వాళ్ళకి అది ఎక్కడ ఉంది, అందరికీ ఆ లొకేషన్ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేబీ ఆ డేటా అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. కన్కరెన్సీ కంట్రోల్ అంటే ఏంటి, మల్టిపుల్ యూజర్స్ కూడా ఆ ఫైల్ని ఈజీగా యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. రిప్లికేషన్స్ అంటే ఏంటంటే లైక్ కాపీస్ అనేవి ఉండాలన్నమాట. హెట్రోజెనిటిక్ అంటే ఏంటి, యాక్సెస్ డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. డిఫరెంట్ సిస్టమ్స్ కూడా యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి, సర్వీసెస్ ఫెయిల్యూర్స్. ఒకవేళ ఒక సిస్టంలో ఫెయిల్ అయినా కానీ ఇంకో సిస్టమ్ అనేది వర్క్ అయ్యేటట్టు ఇసిని మెయింటైన్ చేయాలి. అందరు యూజర్స్ కూడా కరెక్ట్ డేటాని చూసేటట్టు. నెక్స్ట్ ఏంటి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయాలి. లైక్ అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్ నుంచి ఆ ఫైల్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఫ్యాక్స్, టాక్సెస్ అండ్ నామినల్ డిలేని ఇలాంటివి చూసుకోవాలన్నమాట. ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయాలి. సర్వీస్ ఆర్కిటెక్చర్లో ఏముంటుంది అంటే డిఎఫ్ఎస్ని ఎలా డిజైన్ చేశారని. సో ఇందులో మనకి 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫ్లాట్ ఫైల్ సర్వీస్, డైరెక్టరీ సర్వీస్, క్లయింట్ మాడ్యూల్ అనమాట. సో ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి అని అంటే మనకి క్లయింట్ కంప్యూటర్ ఉంటుంది, సర్వర్ కంప్యూటర్ ఉంటుంది. క్లయింట్ కంప్యూటర్లో ఏముంటాయి, అప్లికేషన్ ప్రోగ్రామ్, క్లయింట్ మాడ్యూల్ అనేవి ఉంటాయి. ఇందులో ఏముంటాయి, డైరెక్టరీ సర్వీసెస్ అండ్ ఫ్లాట్ ఫైల్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఫ్లాట్ ఫైల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి యాక్చువల్ ఫైల్ కంటెంట్ అనేది స్టోర్ అవుతుంది. యూజర్స్ యూనిక్ ఫైల్ ఐడెంటిఫైర్స్ కూడా ఇందులోనే స్టోర్ అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనము ఏ యూజర్కి ఏ డేటాని ప్రొవైడ్ చేయాలి, ఏ ఫైల్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ ఐడీస్ యూజ్ చేసుకొని చేస్తుంది. నెక్స్ట్ ప్రొవైడ్స్ బేసిక్ ఫైల్ ఆపరేషన్స్. సో ఇక్కడనే మనకి ఫ్లాట్ ఫైల్ సర్వీసెస్లోనే మనకి రీడ్, రైట్, డిలీట్ ఆపరేషన్స్ని కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. వాటిని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్టరీ సర్వీస్ అంటే ఏంటి అంటే సో ఈ యూఎఫ్ఐడీస్ని యూజ్ చేసుకొని మనకి ఫైల్స్ని మ్యాప్ చేస్తుంది అనమాట. ఆ నేమ్, ఈ ఐడీస్ని బేస్ చేసుకొని ఆ ఫైల్ ఎక్కడుంది అని చెప్పి ఆ ఫైల్ నేమ్ని మ్యాప్ చేస్తుంది. నెక్స్ట్ డైరెక్టరీస్ అంటే క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, సెర్చ్ చేయడం, ఇలాంటి పర్ఫామ్ ఆపరేషన్స్ ఏంటి అంటే లుకప్, లైక్ డైరెక్టరీ నేమ్ మనం చేస్తే మనకి ఫైల్ ఐడిని రిటర్న్ చేస్తుంది. యాడ్ నేమ్ అని అంటే మన
ఒక కొత్త ఫైల్ నేమ్ని యాడ్ చేస్తుంది అనమాట. అన్నేమ్ అంటే ఏంటి, ఆ ఫైల్ని రిమూవ్ చేస్తుంది. గెట్ నేమ్స్ అంటే మనం ఇచ్చిన ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఏవైతే ఫైల్స్ మ్యాచ్ అయ్యాయో వాటిని మనకి చూపిస్తుంది అనమాట, రిట్రీవ్ చేస్తుంది. నెక్స్ట్ క్లయింట్ మాడ్యూల్ అంటే ఏంటి అంటే రన్స్ ఆన్ ఈచ్ క్లయింట్ మిషన్, ప్రతి ఒక్క క్లయింట్ మిషన్లో రన్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. క్యాచెస్ ఫైల్స్ లొకేషన్ అండ్ బ్లాక్స్ పర్ఫార్మెన్స్, ఫైల్ లొకేషన్స్ని తెలుసుకొని పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం ఇదంతా చేస్తుంది. హైట్స్ నెట్వర్క్ కాంప్లెక్సిటీ ఫర్ ది యూజర్స్, సో యూజర్కి ప్రాపర్గా యూజర్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా ఫైల్ని యాక్సెస్ చేసుకోవడం ఇదంతా కూడా మనకి క్లయింట్ మోడల్ చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఇట్ చెక్స్ ది రైట్ అనమాట, ఏ యూజర్కి ప్రొవైడ్ చేయాలి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం రైట్స్ని చెక్ చేస్తుంది అనమాట. ఇది సర్వర్ సైడ్ పర్ఫామ్ చేస్తుంది. ఇట్ చెక్స్ వెదర్ డన్ ఓన్లీ ఎట్ క్లయింట్ సైడ్ యూజర్స్ కుడ్ బైపాస్ సెక్యూరిటీ. నెక్స్ట్ డైరెక్టరీ సర్వీస్ ఇంటర్ఫేస్ అనమాట. ఇదేంటి, ఆర్పిసి ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మేనేజ్ ఫైల్ నేమ్ అండ్ డైరెక్టరీస్, ఫైల్ నేమ్స్ని డైరెక్టరీస్ని ఇవన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ హైరార్కీ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే ఇది ట్రీ లైక్ స్ట్రక్చర్లో మన ఫైల్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే లైక్ రూట్ ఉంటుంది, రూట్ కింద సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫైల్ స్టోర్స్, ఈ సబ్ డైరెక్టరీస్లో మన ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇందులో సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి, దీని లోపల మన యాక్చువల్ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ యాక్చువల్ ఫైల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైల్ గ్రూప్ అనమాట. సో డిఫరెంట్ ఫైల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తే మనం దాన్ని ఫైల్ గ్రూప్ అంటాం. సో డిఫరెంట్ సర్వర్స్లో నుంచి మన ఫైల్స్ అనేవిటిని కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్ బిట్వీన్ సర్వర్స్, సో డిఫరెంట్ సర్వర్స్ మధ్యలో ఈ ఫైల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన ఫైల్ నేమ్ని యూజ్ చేసుకొని వాటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, ఈ సర్వర్లో ఒక ఫైల్ ఉంది, ఇంకో సర్వర్ కూడా ఈ ఫైల్ నేమ్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోనమాట, వాటిని మనం ఫైల్ గ్రూప్ అంటాం. ఇది ఓవరాల్ సెకండ్ యూనిట్.